E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. 25 కోట్ల భూమి కబ్జా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. సొమ్ము ఒకరిది సోకొకరిది అనే చందంగా ఉంది ఈ భూమి వ్యవహారం. గ్రామంలో కానీ పంచాయతీలో కానీ లేని వ్యక్తి పేరు మీద 5 ఎకరాల భూమి. ఈ భూమి విలువ అక్షరాల 25 కోట్లు. రండి మనందరం కలిసి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతపట్ల పంచాయతీ ఇప్పులవానిపాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రెస్ వారితో వెళ్ళి మనం పరిశీలిద్దాం రండి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీలో గల ఇప్పులవానిపాలెంలో 81/2లో ఉన్న భూమికి స్థానికంగా లేని వ్యక్తుల పేరు మీద ఉండటం ఇది ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ ఊర్లో లేని వ్యక్తి పేరే దిగుమతి మారుతి కుమార్. ప్రభుత్వ అధికారులను తమ చేతుల్లో పెట్టుకుని ఈ వ్యక్తి పేరు మీద 5 ఎకరాల LPM చేయించడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఇతని పేరే ఉండడం గమనార్థం. విషయం ఏమిటంటే దిగువ జయలక్ష్మి పేరు మీద ఉందని మీరు చెప్తున్నారు, కానీ అది కాదు. 83 సర్వే నెంబర్లో ఉంది ఆవిడ పేరు మీద కొంత భూమి. ఈ విషయమే ఎప్పటి నుంచో స్థానికంగా ఉన్న గనిశెట్టి కనకరాజు అనే వ్యక్తి వాళ్ళ తల్లిగారు సర్పంచ్గా చేశారు. వారి భార్య కూడా సర్పంచ్గానే చేసింది. అటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం తమ స్థాయి శక్తులా పోరాడుతున్నాడు అంటే అది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఎవరు ఎలా పోతే మనకెందుకులే, మనం బాగుంటే చాలు అనే ఈ సమాజంలో తమ గ్రామపు ప్రజల కోసం, తమ మండల ప్రజల కోసం పోరాడుతున్నాడు అంటే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. గనిశెట్టి కనకరాజు గతంలో ఈ భూమిని అప్పటి జనసేన నాయకులు కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేమందరం ఏకమై దాన్ని వ్యతిరేకించి ఈ విధంగా దీన్ని కాపాడటం జరిగింది. అటువంటిది ఈ రోజు ఊరు పేరు లేని వారి పేరు మీద ఆన్లైన్లో ఎక్కించి ఇంత విలువైన భూమిని అన్యాకాంతం చేయటం మంచి పద్ధతి కాదు. దీనిపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ఎప్పటికైనా మేము పోరాడి అది సాధిస్తాం అని గనిశెట్టి కనకరాజు గారు అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ట గ్రామ పంచాయతీకి చెందిన 81/2 సర్వే నెంబర్పై ఈరోజు మరి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ఫ్రీ హోల్డ్కి 25 కోట్ల భూమికి భారీ స్కెచ్ అని పేపర్లో రావడం జరిగిందండి. మరి దాని మీదట ఈరోజు మేము ఇక్కడ పాత్రికేయుల్ని గ్రామస్తుల సమక్షంలో ఏం జరిగిందని వివరించాలనేసి మాకు తెలిసినంత తెలియపరచాలని, దాంతోపాటు ఇక్కడ నా భార్య సర్పంచ్గా ఉంది, గతంలో మా అమ్మగారు కూడా ఇక్కడ సర్పంచ్గా చేసుకున్నారు. నా పేరు గనిశెట్టి కనకరాజు అండి. ప్రస్తుతం మరి ఈ భూ కబ్జా మీద వివరంగా పాత్రికేయులకు తెలియపరచాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 81/2 ఉన్నదో ఇది సుమారు కొన్ని ఏళ్ళ నుంచి కూడా కొండపురం బొగ్గ రికార్డులు నమోదై ఉన్నదండి. అయినప్పటికీ కూడా మరి గతంలో జస్ట్ ఎలక్షన్ ముందు ఇక్కడ ఈ పేపర్ చూడొచ్చండి మీరు. గతంలో ఎలక్షన్ ముందు ఇదే భూమిని మేము కబ్జా చేస్తున్నాం అనేసి ఇక్కడ చిన్నారావు అనే స్థానిక జనసేన నాయకులు వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే మేము ఇక్కడ కబ్జా చేస్తున్నామని, పేదలకు ఇల్లు ఇస్తుంటే కబ్జా చేస్తున్నామని ఆరోపణ చేశారు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఇదే భూమి మీద ఆన్లైన్లో ఈరోజు కూడా మేము గతంలోనూ రీసర్వే జరిగినప్పుడు దగ్గరుండి మా బాధ్యతగా సర్పంచ్గా దీన్ని కొండపోరం బొక్కను పెట్టారండి రెవెన్యూ అధికారులు. రికార్డులో ఇప్పటికీ కూడా కొండపోరం బొక్క ఉంటుండగానే ఈరోజు మరి 5 ఎకరాలకి సర్వే రిపోర్టు LPM చేసి ఇచ్చారండి. దిగుమతి మారుతి కుమార్ పేరుని. ఈ దిగుమతి మారుతి కుమార్ అని ఆయన మా ఊర్లో ఎక్కడ నివాసం కానీ ఎప్పుడు ఇక్కడ భూమి మీద అనుభవంలో కానీ లేరండి. మరి ఇటువంటి వ్యక్తికి ఏ విధంగా కొమ్ము కాసి మరి సర్వే రిపోర్ట్ ఇప్పించాలని ప్రశ్నిస్తున్నానండి. ఆ రోజేమో పేద మండలం స్థానిక ఎంపీటీసీ నందవరపు అప్పలరాజుని మాట్లాడుతున్నానండి. ఈరోజు చింతగట్ల పంచాయతీలో ఇప్పులవానిపాలెం గ్రామంలో 81/2 సర్వే నెంబర్లో జరుగుతున్న భూ ఆక్రమణల గురించి పేపర్లో చూసాము. మాకు ఇప్పుడే కూడా తెలిసింది. ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీ ముందు ప్రెస్ ముందుకి విలేకరుల సమావేశం జరిపించడానికి రావడం జరిగిందండి. దీనికి 14 సంవత్సరాల కిందట ఇదే రెవెన్యూ వాళ్ళు 114 ఎకరాలకి రెవెన్యూ రిపోర్ట్ ఇచ్చారండి. ఇదంతా గవర్నమెంట్ భూమి అని. అప్పటి నుంచి కూడా మేము పోరాటం చేసి
క్వారీ పైలు ఆపించి క్వారీ రానివ్వకుండా ఆపించి ఈరోజు సుమారుగా 300 ఇల్లులు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, 300 ఇల్లులు మొత్తం కట్టించడం, శాంక్షన్ చేయించడం, ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రీసెంట్గా ఒక 2 years బ్యాక్ మళ్ళీ ఒక